ఆలేరులో సీఎం రేవంత్ శంకుస్థాపనలు. మరోవైపు కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు. ఏపీలో ఆధార్ అప్డేషన్ కు ప్రత్యేక సెంటర్లు. బీజాపూర్లో మరో ఎన్కౌంటర్. ఇలాంటి మరిన్ని వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ తో చూద్దాం. యాదాద్రి జిల్లాలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో 1051 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 700 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ పనులకు ఫౌండేషన్ స్టోన్ వేశారు. 180 కోట్లతో యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాల నిర్మాణానికి, 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన వేశారు. 100 కోట్లతో యాదగిరిగుట్ట టెంపుల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. యాదాద్రిలో విద్యా సంస్థలను యూనివర్సిటీల స్థాయికి తీసుకువెళ్తామన్నారు. టీటీడీ తరహాలో త్వరలోనే వైటీడీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల అవినీతికి పాల్పడిందని కేటీఆర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో అపెక్స్ కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఆరోపణలపై ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసుని హైకోర్టులో సవాల్ చేశారు కేటీఆర్. హైకోర్టు కేటీఆర్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆత్రం సుగుణ. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేటీఆర్ నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఏపీలో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఇందుకోసం ఈ నెల 2వ వారం, 4వ వారంలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. రాష్ట్రంలో 5 నుంచి 15 ఏళ్ల వయసులోపు 56,21,743 మంది ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. తొలి విడతగా జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు, రెండో విడతగా జూన్ 24 నుంచి 27వ తేదీ వరకు ఈ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్లకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించిన తేదీల్లో పాఠశాలలు, కాలేజీలు, గ్రామ సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్ర జనగణన ఆలస్యంపై ట్వీట్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. జనగణన ఆలస్యానికి బీజేపీ రాజకీయ కుట్రే కారణమని విమర్శించారు ఆయన. జనగణనతో పునర్విభజన ప్రణాళిక ముడిపడి ఉందన్నారు. కుట్ర ప్రకారమే ముందుగా జనగణన, తర్వాత పునర్విభజన చేయాలని కేంద్రంలోని బీజేపీ ఆలోచిస్తుందని తెలిపారు. జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని చెప్పారు సీఎం స్టాలిన్. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలు శిక్ష అనుభవించబోతున్నాయని తెలిపారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు కలిసి పోరాడాలన్నారు స్టాలిన్.